ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామంటే ప్రతిపక్షాలు అడ్డు తగులుతున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ దేవస్థానం అభివృద్ధి విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధికి నోచుకొని వేములవాడ పట్టణంతో పాటు రాజన్న ఆలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సహకారంతో 76 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామంటే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు అడ్డు తగులుతున్నారని, తాము చేస్తున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకని ఈరోజు రెండు పార్టీలు వేములవాడ బంద్కు పిలుపునిచ్చాయని ఆరోపించారు. తన లగ్గం ఇక్కడే అయిందని చెప్పుకుంటూ ఏటా 100 కోట్లు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి ఇవ్వని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఒక్కవైపు, 3 సార్లు కేంద్రంలో అధికారంలో ఉండి ఆలయానికి ఒక్క పైసా ఇవ్వని బీజేపీ పార్టీ నాయకులు మరోవైపు అభివృద్ధికి అడ్డుపడటం బాధాకరంగా ఉందని, అభివృద్ధి చేస్తున్నందుకు స్వాగతించాల్సింది పోయి అడ్డు తగలడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా స్వామివారికి జరిగే సుప్రభాత సేవ నుండి మొదలుకొని రాత్రి వరకు జరిగే అన్ని నిత్య పూజలు యథావిధిగా జరుగుతాయని, దేవాలయం బంద్ అనేది లేదని, మూసివేత అనేది ఉండదని, దేవాలయం తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, అభివృద్ధిలో భాగంగా మండపాన్ని విస్తరిస్తూ పనులు సాగిస్తామని, ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా నిర్మాణ పనులు సాగిస్తామని అన్నారు. శృంగేరి పీఠాధిపతుల సూచనల మేరకు పనులు పూర్తయ్యే వరకు భీమేశ్వర ఆలయంలో భక్తులకు నిత్య పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు, భక్తులు ఈ విషయాన్ని గుర్తించాలని, ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేముల రాజన్న ఆలయాన్ని విస్తరణ చేస్తూ అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారి సహకారంతో ఫౌండేషన్ వేసుకొని సుమారు 76 కోట్లతో ఆలయాన్ని విస్తీర్ణతో పాటు అభివృద్ధి చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని 4 మార్లు శృంగేరి పీఠానికి వెళ్ళి శ్రీ శ్రీ విధుశేఖర్ భారతి గారి దగ్గర అనుమతులు తీసుకొని ముందుకు పోయే క్రమంలో ఈ అభివృద్ధిని, విస్తరణను జీర్ణించుకోకుండా గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలకు ఏటా 100 కోట్లు ఇస్తా అని ఇవ్వని బీఆర్ఎస్ పార్టీ ఓవైపు, నా లగ్గం ఇక్కడైంది ఏటా 100 కోట్లతో అభివృద్ధి చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ మాటలు నీటి మూటలైన వేళ బీజేపీ అంటగాగినప్పుడు బీఆర్ఎస్ తోటి ఇప్పటి వరకు బీజేపీ కూడా అనా పైసను తీసుకురావాలని ఆలోచన చేయని సందర్భంలో మేము అభివృద్ధి చేస్తూ ఉంటే స్వాగతించాల్సింది పోయి వేములవాడ పట్టణ బంద్కు పిలుపునివ్వడం, మేము నిన్నటి రోజే విజ్ఞులు ఆలోచించండి అని చెప్పంటే దేవాలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధిలో భాగంగా రోడ్డు వెడల్పు చేస్తుంటే ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారితోటి ఈ బంద్లో పాల్గొనని చెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ ఈరోజు మేము ప్రతినిత్యము వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి దేవాలయంలో సుప్రభాతం వేళ నుంచి రాత్రి వరకు కూడా స్వామివారికి జరిగే పూజలు యథాతథంగా జరుగుతాయని చెప్పేటువంటి సందర్భం పదే పదే చెప్తున్నప్పటికీ దేవాలయం మూసివేత అనేది ఉండదు, దేవాలయం బంద్ అనేది ఉండదు, యథావిధిగా దేవాలయం తలుపులు తెరుచుకొని ఉంటుంది. కానీ అభివృద్ధిలో భాగంగా విస్తరణ జరిగినప్పుడు మా మండపాన్ని ముట్టుకునే ప్రసక్తి లేదని చెప్పినప్పటికీ మండపానికి ముందు వెనుక ఇరువైపులో కూడా నూతనంగా మంటప నిర్మాణాలు చేయాలని చెప్పనే తెలిసే క్రమంలో ఆ నిర్మాణం జరిగినప్పుడు భక్తులకు ఏ విధంగా దర్శనం కల్పించాలనో, అసలు ఇల్లు కట్టుకుంటప్పుడు ఇల్లు ఎవరు అంటారా? ఇది ప్రాక్టికల్గా అడిగే వాళ్ళు కూడా ఒక ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండి ఇల్లు నిర్మాణం చేసుకోగలుగుతారా? అరే ఆలయ విస్తరణ చేస్తున్నప్పుడు పరంచకట్టలు ఉంటాయి, స్లాపులు వస్తారు. ఇప్పటికే వేలాది మంది భక్తులు వచ్చినప్పుడు ఒకసారి తోపునట్టు జరిగినప్పుడు ఇబ్బంది జరగకుండా ప్రతి నిత్యం రద్దీతో ఉన్నటువంటి భక్తుల కోసం ఇబ్బంది పడుతున్నటువంటి చూస్తున్నారు వీళ్ళు. ఆలయ నిర్మాణం జరిగేటప్పుడు భక్తులకు అర్జిత సేవలను పౌరాణిక నేపథ్యం ఉన్న భీమేశ్వరాలయంలో జరపాలని చెప్పని శృంగేరి పీఠంలో జరిగినటువంటి నిర్ణయం ప్రకారం ఉంటుందని చెప్పేటువంటి కార్యక్రమం చెప్తే కూడా అరే రాజన్నక పూజలు భీమన్నక అని చెప్పని వితండవాదం తీసుకొని రావడం, రాజన్నాలయంలో పరమశివుడే ఉన్నాడు, భీమేశ్వరాలయంలో పరమశివుడే ఉన్నాడు, రాజన్నాలయం పురాతన దేవాలయం,
ఇక్కడికి కూడా మహాభారతంలో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవుడు వచ్చిండ్రు, భీమేశ్వరాలకి వచ్చిండ్రు, ఇంద్రుడు వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా కూడా పురాణాలు ఉంది. సూర్యభగవానుడు వచ్చి కూడా దర్శనం చేసుకున్నట్టు ఇతిహాసాల పురాణాలు ఉంది. కృతయుగంలో ఉన్నటువంటిది కూడా చూసినాము. ఇలాంటి పౌరాణిక నేపథ్యం ఉన్నటువంటి దేవాలయానికి భక్తుల సంఖ్య పెరుగుతున్నది కాబట్టి విస్తరణ చేయాలని చెప్పిన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు నిర్ణయం తీసుకొని 76 కోట్ల రూపాయలను మొదటి విడతలో ఆలయ అంతర్భాగాన్ని విస్తరణ చేసేటువంటి కార్యక్రమం చేసేటువంటి సందర్భం చేసినప్పుడు ఎవరైతే ఇప్పుడు బంధుకు 2 రోజుల ముందు ఆలయ పరిరక్షణ కమిటీ వేసుకున్నారు. మేము ఈ ప్రభుత్వం మీరు చెప్పేది వింటది, భక్తుల మనోబలకు అనుగుణంగా ముందుకు పోతున్నాం చెప్తున్నప్పటికీ ఆలయ ఈవో గారు, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, స్థపతి, ఆర్కిటెక్ట్, ప్రిన్సిపల్ సెక్రటరీ అందరం కూడా శృంగేరి పీఠం ఏ విధంగా చెప్తే ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి మేము అనుకున్నప్పుడు ఎక్కడైనా ఒక దగ్గర సమస్య వస్తే మీరు కానీ మేము కానీ శృంగేరి పీఠం చెప్పినట్టు విందామని చెప్పి ప్రైవేట్ సంభాషణలు కలిసినప్పుడు మీరు చేస్తున్నారు బాగానే చెప్పాలి. మళ్ళీ ఈ విధంగా రాజన్న భక్తులను ఈరోజు ఇబ్బంది పెట్టే విధంగా చేసేటువంటి కార్యక్రమం సరైనది కాదు.